హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు. ఈరోజు మనం వచ్చేసి తమిళనాడు స్టేట్లోని నాగపట్నం డిస్టిక్ చెందిన వెలంకనై విలేజ్లో ఉన్నామండి. అంటే చర్చ్ అయితే ఇంకా వెళ్ళలేదు, చర్చ్కి అయితే ఇప్పుడు వెళ్తాము. ఇప్పుడు మేము వచ్చేసి రూమ్లో ఉన్నాం అనమాట. మీకు నైట్ ఎలా వచ్చాము ఏంటనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి. మేము ఇప్పుడు మనకు వచ్చేసి రూమ్ వచ్చేసి 600 పడిందండి మాకైతేని. మామూలుగా అయితే 400 కూడా ఇస్తానన్నారు. అంటే మేము ఎంట్రన్స్లోనే ఒకరు అడగటం వల్ల మేము అయితే డైరెక్ట్ వచ్చేసాము. అదే మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం ఆ ఎదురు నుంచి ఫ్రంట్కి వచ్చారంటే వేలంగిని మేరీమాత చర్చికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, రూమ్ రెంట్స్ ఎంత, అక్కడ ఫుడ్ ఏం తినాలి, ఎక్కడ తినాలి, దాని కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. వేలంగిని వెళ్ళాలంటే మనం ముందుగా నాగపట్నం అయితే చేరుకోవాలండి. నాగపట్నం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవండి. ముందుగా మనం చెన్నై అయితే చేరుకోవాలి. మనకి చెన్నై చేరుకోవడానికి తెలుగు రాష్ట్రాలు ఎక్కడి నుంచి అయినా కూడానండి రైలు ప్రయాణం, బస్సు ప్రయాణం అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ మనకి ముందుగా స్లీపర్ బుక్ చేసుకుని వెళ్తే చాలా బెస్ట్ అనమాట. లేదంటే జనరల్కి వెళ్తే ఇబ్బంది పడతాం. నేనైతే ఈవినింగ్ టైంలో ఎక్కానండి ట్రైన్. అంటే మార్నింగ్ చెన్నైలో దిగి కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకుని అప్పుడు నాగపట్నం అయితే వెళ్దామని. మనకి నాగపట్నానికి వచ్చేసి చెన్నై నుంచి నైట్ 9 గంటలకి అయితే ఉంటుందండి ట్రైన్ వచ్చేసి. ట్రైన్ పేరు వచ్చేసి కరైకల్ అండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16175 అండి. హైదరాబాద్లోని సికింద్రాబాద్, నాంపల్లి ఇలాగ 2 రైల్వే స్టేషన్స్ ఎలాగ ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే చెన్నైలో చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్ అని 2 స్టాప్స్ ఉంటాయండి. మనం చెన్నై ఎగ్మోర్ కాడ నుంచి నాగపట్నం ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి ఎక్కాలి మనం. నాగపట్నం నుంచి వేలంగిని 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ రైల్వే స్టేషన్లో బయట చూసారు కదా బస్సులు అవి ఎలా ఉన్నాయని. ఆటోలకి అయితే ఎక్కువ మనీ తీసుకుంటారండి. అదే ఇలాగా ప్రైవేట్ బస్సులు అయితే పర్సన్కి వచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే ప్రభుత్వ బస్సులు అయితే కనుక కొంచెం ఎదరికి 2 అడుగులు వేస్తే బయట ఉంటాయండి. అక్కడైతే 20 రూపాయలకి తీసుకెళ్తారు ప్రభుత్వ బస్సులు అయితేనే. ఇదేనండి వేలంగిని బస్ స్టాప్ వచ్చేసి. ఎదురుకుండా చూస్తున్నారు కదా బుకింగ్స్ అని. సచివాలయ రూమ్స్ వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకోవాలండి. డేకి వచ్చేసి 700 అయితే ఛార్జ్ చేస్తారు. మినిమం రూమ్ లో 5 మెంబర్స్ వరకు ఉండొచ్చండి. ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి అండి. ఇక్కడ మనకి బస్ స్టాప్ నుంచి వచ్చేసి 2 అడుగులు వేస్తే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చర్చ్ ఉంటుందండి. నిర్మాణం చూసారు కదా ఎంత అందంగా ఉందని. ఇక్కడ ప్రేయర్ అయ్యి కూడా చేసుకుంటున్నారు. ఇలాగ మనకి ఇలా రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఇటు సైడ్ వెళ్ళాలండి. మనం చర్చ్ రూమ్స్కి వెళ్ళాలంటే కనుక ఈ రూట్లో వెళ్ళాలండి. అంటే ఇదొక వే. కొంచెం ఎదరికి వెళ్తే మరో మార్గం ఉంటుందండి. అక్కడ నుంచి బీచ్ రోడ్ అనమాట. బీచ్ రోడ్డుని చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ అండి అయితేని. ఇప్పుడు మీకు నేను తీసుకున్న రూమ్ అయితే చూపిస్తానండి. మాకు చూస్తున్నారు కదా ఈ రూమ్ వచ్చేసి 600 అయితే పడిందండి. మేము 4 ఉంటున్నాం అనమాట ఈ రూమ్లోని. ఒక మనిషికి వచ్చి 150 రూపాయలు అయితే లెక్క వచ్చిందండి. చూస్తున్నారు కదా రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. ఎందుకంటే ఇక్కడ కూల్గానే ఉంటుంది కాబట్టి అంత వేడైతే లేదు. రూమ్ కూడా చల్లగానే ఉన్నది. బాత్రూమ్ చూస్తున్నారు కదా, బాత్రూమ్ కూడా బాగానే ఉందండి. అంటే ఇక్కడ ఈ ఒక రూమ్ అనే కాదు, ఇక్కడ చాలానే ఉన్నాయండి. మేము అక్కడ నైట్ దిగ్గానే బస్ స్టాండ్లో దిగ్గానే అడుగుతారనమాట. ఇలాగ 600 రూపాయల రూమ్ అని చెప్పేసి. మీకు నచ్చితే 600లో దిగొచ్చు. లేదంటే కనుక కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇంకా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ కూడా రూమ్సేనండి. మనకు నచ్చిన రూము నచ్చింది సెలెక్ట్ చేసుకుని దిగొచ్చు అనమాట. రూమ్లోని 400 కూడా ఇస్తారు మనకి. 2 పర్సన్స్ 1 పర్సన్స్ వచ్చారంటే శుభ్రంగా 400 300 అలాగా కొంచెం సెర్చ్ చేసి వాళ్ళని అడిగి బేరం ఆడుకుని దిగొచ్చండి. పర్వాలేదు. రూమ్ రెంట్స్ అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి. చాలా బెస్ట్ అనే చెప్తాను నేను. 600లకు రూమ్ దొరకడం అంటే నలుగురికి చాలా బెస్ట్ అండి. చూసారు కదండి ఇప్పుడు రూమ్ అయ్యే విధంగా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసి మనం చర్చ్ దగ్గరికి అయితే వెళ్దాం. మన వేలంగిని మేరీమాత చర్చ్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం రండి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మరో ఎంట్రన్స్ అండి చర్చ్కి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మనకి ఇక్కడ 6 చర్చిలు అయితే ఉంటాయండి. 6 చర్చిలు కూడా వేరే వేరే నిర్మాణాల్లో ఉంటాయన్నమాట. ఒక్కో చర్చి ఒక్కో నిర్మాణం అనమాట. చాలా అందంగా ఉంటాయండి ఈ చర్చి నిర్మాణం అనేది కూడా. చూస్తున్నారు కదా మనకి మెయిన్ చర్చ్ వచ్చేసి ఇదనమాట. చూస్తున్నారు కదండి చర్చ్ ఏ విధంగా ఉందనేది. మనకి ఇలాగా డైలీ మార్నింగ్ 8 గంటలకి అయితే ప్రేయర్ అయితే జరుగుతుందండి తెలుగులోని. అదే ఈవినింగ్ 6కి అయితే వాళ్ళ లాంగ్వేజ్లో జరుగుతుంటుంది అనమాట ప్రేయర్ వచ్చేసి. మనకి అటెండ్ అవ్వాలనుకుంటే మార్నింగ్ ఇక్కడ అటెండ్ అవుతే తెలుగు వాళ్ళు వచ్చేసి తెలుగు ప్రేయర్ అయితే జరుగుతుంది. ఈవినింగ్ టైంలో కూడా ప్రేయర్ అయితే జరుగుతుంది. అప్పుడు కూడా అటెండ్ అవ్వచ్చండి. మీరు చూస్తున్నారు కదండి లోపల ఏ విధంగా ఉందనేది. ఇక్కడ తిరగవలసిన ప్రదేశాలన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయండి. ఒకవేళ తిరగలేను అనుకునే వాళ్ళకి బ్యాటరీ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
మీకు స్టార్టింగ్ లో మార్గం అయితే చూపించాను కదండి, ఆ మార్గం నుంచి కొంచెం ఎదురుకొస్తే అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడైతే చిన్న చర్చ్ ఉందండి. ఇక్కడ ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ చర్చ్ కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే ఇంకో చర్చ్ ఉంటదండి. ఇక్కడ కనిపించేది మెయిన్ చర్చ్ అండి, మేరీ మాత చర్చ్ అనమాట. ఇక్కడ మేరీ మాత ఆరోగ్య మాతగా దర్శనమిస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్న చర్చ్ వచ్చేసండి ఆరాధన చర్చ్ అండి. మనకి మెయిన్ చర్చ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటదండి చర్చ్ వచ్చేసి. ఇంక ఈ 4వ చర్చ్ వచ్చేసండి హోలీపాత్ హోలీ వాటర్ చర్చ్ అంటారండి. మెయిన్ చర్చ్ కి ఆపోజిట్ లో ఉంటది. ఇక్కడ వాటర్ తాగితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి. అలాగే ఇక్కడ వాటర్ కి ప్రత్యేకత కూడా ఉందండి. ఎన్ని రోజులైనా సరే ఈ వాటర్ లో ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఉండదంటండి. ఇంకా హోలీపాత్ విషయానికి వస్తేనండి, ఇక్కడ చూస్తున్నారు కదా మోకాళ్ళ మీద ఏ విధంగా నడుస్తున్నారు అని. ఇక్కడికి వచ్చి ఏమైనా మొక్కులు మొక్కుంటారండి, లేదంటే కనుక మొక్కుబడులు అయినా తీరిన వాళ్ళు కోరుకున్నాయి అయినా తీరినా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుబడి అనేది తీర్చుకుంటూ ఉంటారండి. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందని. ఇక్కడ హోలీ వాటర్ వచ్చేసి ఫ్రీగానే ఇస్తారండి. మేరీ మాత స్టాచ్యూ ఉన్న హోలీ వాటర్ బాటిల్ తీసుకోవాలంటే కనుక 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మనకి ఇక్కడ హోలీ ఆయిల్ కూడా ఉందండి. మేరీ మాత స్టాచ్యూ ఉన్న చిన్న బాటిల్ చూసారు కదా, అదైతే 15 రూపాయలు అండి. అదే నార్మల్గా స్టాచ్యూ లేకుండా నార్మల్గా ఉన్న డబ్బా అయితే 10 రూపాయలు పడుతుంది. చూసారు కదా ఇక్కడ మెన్షన్ చేస్తుందని చూడండి. ఇవన్నీ కూడా వాటి ధరలు అనమాట. ఈ చర్చి మార్నింగ్ స్టార్ చర్చ్ అండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న చర్చ్ వచ్చేసి 4వ చర్చ్ అండి. ఈ చర్చి చూస్తున్నారు కదా, ఈ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా పిల్లర్ అనేది ఉండదండి. లోపల చూస్తానికి మీకు 10,000 మంది ఒకే సిట్టింగ్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటేలా ఉంటుంది ఈ చర్చ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో కట్టడం అనేది. బయట నుంచి చూస్తానికి ఎలా ఉంది, లోపల కూడా చాలా బాగుంటుందండి. చాలా అందంగా కూడా ఉంది. అసలు ఈ వేలంగిని మేరీ మాత యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందామండి ఇప్పుడు. ఈ యొక్క వేలాంగిని మాత చర్చ్ అనేది దాదాపు 16వ శతాబ్దం నుంచి ఏర్పడింది. అప్పుడు ఉన్నటువంటి 16వ శతాబ్దంలో ఒక చిన్న అబ్బాయి కుంటుతున్నటువంటి ఒక అబ్బాయి వాళ్ళ పాలు వేరే వాళ్ళ ఇంటికి పోస్తున్నప్పుడు మధ్యలో వేలాంగిని మాత చిన్న బాలయేసుతో కనబడటము, మరి ఆ విధంగా తర్వాత ఇక కుంటే అతనికి నడక రావటము, ఆ నడక తర్వాత మళ్ళీ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో అలలు రావటము, తుఫాన్ వస్తూ ఉంటే ఆ యొక్క వేలాంగిని మాత వాళ్ళని కాపాడటం రెండవది. ఫస్ట్దేమో కుంటే అతనికి కాలు రావటము, మళ్ళీ వాళ్ళ కుండలో ఉన్నటువంటి పాలు పొంగిపోతూ ఉంటాయి. సో రెండవది. మూడవ ఆపరేషన్ ఏంటంటే, మూడవ అద్భుతం ఏంటంటే, పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడైతే సముద్ర ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారో అప్పుడు వాళ్ళకి ఇది ఆ యొక్క తుఫాన్ నుంచి కాపాడుతుంది. మూడవది. తర్వాత ఆ విధంగా చిన్నగా ఇక చర్చ్ అనేది ఆ యొక్క పోర్చుగీస్ యొక్క వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్తో వాళ్ళ యొక్క గుడి కట్టడము నిర్మించడం అన్నీ కూడా జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వేలాంగిని 16వ శతాబ్దం నుంచి చిన్నగా అభివృద్ధి చెందుతూ మరి ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది లేదు, రిలీజియన్ డిస్క్రిమినేషన్ అనేది లేదు. ఎవరైనా హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఏ మతాల వారైనా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. వాళ్ళు చాలామంది కూడా దీవెనలు పొందుతున్నారు, చాలామంది కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ మోకాళ్ళ మీద నడిచేది ఒకటి ఉంది చర్చ్, కిలోమీటర్ దూరం, దాదాపు కిలోమీటర్ పైన ఉంటుంది మోకాళ్ళ మీద నడవటము. అక్కడ 3 ముఖ్యమైనటువంటి విషయాలు మోకాళ్ళ మీద నడవటం అనేది. ఒకటి కృతజ్ఞతతో నడవటము, రెండవది ఒక విన్నపం కోసం నడవటము, మూడవది ఏదైనా అనుకున్నటువంటి కోరిక జరగటం కోసం కూడా నడవటం అనమాట. చాలామంది కూడా మొక్కుబడిగా చేసుకుంటారు ఇక్కడికి వచ్చి ఒక మోకాల మీద నడవటం అనేది. ఎందుకంటే కుటుంబంలో సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, అవి తీరిపోవాలని మొక్కుబడి చేసుకుంటూ ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఆ యొక్క ఎవరెవరైతే మోకాల మీద నడుస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లో చాలామంది కూడా అద్భుతాలు జరిగినాయి, వారు అనుకునేది జరిగింది. తర్వాత రెండవది కుటుంబంలో జరిగినటువంటి మేలులకి కృతజ్ఞతగా మోకాల మీద నడుస్తారు. ఎందుకంటే ఆ మోకాల మీద నేను వచ్చి మోకాల మీద నడుస్తానని ఎవరైతే మొక్కుబడి చేసుకుంటారో వాళ్ళందరి జీవితాల్లో, కుటుంబాల్లో కూడా వారు అనుకునేది సాధించారు. కొంతమంది జాబ్ కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, బిడ్డల ఎదుగుదలకి ఇదే చాలా రకాలుగా విన్నపాలు ఉంటాయి. సో ఆ విన్నపాలన్నిటిని ఎప్పుడైతే ఆ తల్లి తీరుస్తూ ఉందో వాళ్ళందరూ వచ్చి థ్యాంక్స్ గివింగ్గా, కృతజ్ఞతగా మోకాల మీద నడుస్తున్నారు. రెండవది విన్నపం చేసుకుంటారు, ప్రార్థించుకుంటారు, నా జీవితంలో ఇది జరగాలి, ఇక్కడికి వచ్చి మోకాల మీద నడిస్తే జరిగిద్ది అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో భక్తులు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇది వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి. మూడవది మరి మోకాల మీద ఎందుకు నడుస్తున్నారంటే వాళ్ళ యొక్క జీవితంలో జరగాలని, జరిగిన దానికి మరియు జరగబోయే దానికి కూడా వాళ్ళ యొక్క మోకాల మీద నడవటం జరుగుతుంది. మరి ఇక్కడ
పూజలు కూడా ప్రతినిత్యం కూడా పూజలు చేయటము, ప్రార్థనలు చేసుకోవటం, అనేక మంది భక్తులు ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా, మతవర్గ భేదాలు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ వేలంగిని మాత. ఈ వేలంగినిలో మరో అద్భుత కట్టడం ఏదైనా ఉందంటే మన జీసస్ స్టాచ్యూ అండి. ఈ స్టాచ్యూ యొక్క హైట్ వచ్చేసి 78 అడుగులండి. చూడటానికి కూడా చాలా బాగుంటదండి, అట్రాక్టివ్ గా ఉంటది. మనకి గుళ్ళో ఈ మొక్కుంటే గనక ఇలాగా తలనీలాలు తీయించుకోవాలంటే గనక గుడి ఆపోజిట్ లో ఈ ప్లేస్ లో ఉంటదండి. మనకి ఈ ప్లేస్ వచ్చేసి బీచ్ రోడ్ అండి. చూడండి ఇలా స్ట్రైట్ వెళ్తే కనుక బీచ్ అనమాట. ఇలాగా బీచ్కి వెళ్ళే రూట్ లో 2 వైపులు కూడా మనకి చాలా షాప్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి ఏదైనా కూడా 10 రూపాయలు 20 రూపాయలు కూడా చాలా వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకా బీచ్కి అయితే వచ్చేసామండి. ఇదంతా కూడా బీచ్ అండి. చాలా జనం అయితే ఉంటారు. సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారండి. మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి పెద్ద జనం లేరు, కానీ సండే టైంలో అయితే చాలా మంది జనం ఉంటారండి. ఇప్పుడు కూడా జనం అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇలా ఎక్కువగానే ఉంటారండి జనం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నారో అని. మనకి ఈ సముద్రంలో స్నానాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి కావేరీ నదికి చిన్న ఉపనది అయితే ప్రవహిస్తుంది అనమాట ఈ సముద్రం లోపలికి. మనకి ఎక్కడైనా కూడా సాగర సంగమం జరిగే చోట ఏంటంటే లోతు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్నానాలు చేసే వాళ్ళు ఇవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ భోజనం వచ్చేసి 140 రూపాయలు పడుతుందండి. చికెన్ రైస్ అయితేనే. అదే నార్మల్గా అయితేనేమో 100 రూపాయలు పడుతుంది. మనకి ఐటమ్స్ వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే 140 చెప్పాను కదా. నార్మల్ అయితే ఒక అప్పడం ఇస్తున్నారు, సాంబార్ ఉంటుంది. ఇక్కడ పప్పు, క్యాబేజీ, ఇదేంటి బ్రో దోసకాయ కర్రీ అండి. కొంచెం పిక్కులు అయితే వేస్తున్నారు. ఫుడ్ విషయం వచ్చేసరికి ఫుడ్ అయితే బాగానే ఉందండి. అంటే తినడానికి టేస్ట్ అయ్యి కూడా పర్వాలేదు. అంటే మొత్తం కొంతమందికి ఫుడ్ అనేది బాగోదంటారు, కానీ తినొచ్చు, పర్వాలేదు, తినేలాగా ఉంది. అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే నాకైతే పర్లేదు అనిపించింది ఫుడ్ అయితే. ఓకేనండి. నేనైతే బయట తిన్నానండి. అదే చర్చ్ క్యాంటీన్లో అయితే 65 రూపాయలు 70 రూపాయలు పడుతుందండి ఫుడ్ అయితేనే. క్యాంటీన్లో టిఫిన్ ఫుడ్ చాలా బాగుంటుంది అంటండి. నేనైతే బయట తిన్నాను, కానీ ఒకసారి మీరు ఎవరైనా వచ్చినా కూడా దాంట్లో ట్రై చేయండి. దోశ, వడ, ఇడ్లీ 5 ఇడ్లీ 30 రూపాయలు అండి. 2 దోశ 50 రూపాయలు అంతేనా. వాళ్ళకేమో తెలుగు రావట్లేదు, మాకేమో తమిళ్ రావట్లేదు అనమాట. హిందీ, ఇంగ్లీషు కొంచెం తక్కువ అనమాట. కానీ బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడేనంట లోకల్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ వేలంగిని మాత చర్చ్ ఎదుర్కొని ఉంటారనమాట ఇలాగ షాప్స్. ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా, ఇందాకేంటది రైస్ పుట్టి గుడ్డి వచ్చాయి. రైస్ పుట్టి చాలా బాగుంటుందండి. ఇందాక నేను తిన్నాను. ఇక్కడ ఫిష్ కూడా ఫ్రెష్గా ఉంది. నేను ఇందాక వేరే చోట తిన్నాను కానీ బాగోలేదండి. ఇక్కడైతే చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరు వచ్చినా కూడా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ కోదరుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఇంకా రిటర్న్ జర్నీ వచ్చేసండి ప్రతిరోజు కూడా నాగపట్నం నుంచి చెన్నై ఎగ్మోర్కి 9:50కి అయితే ట్రైన్ ఉంటుందండి ప్రతిరోజుని. ట్రైన్ పేరు వచ్చేసి చెన్నై ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ నెంబర్ వచ్చేసి 16176 అండి. 9:50కి బయలుదేరిన ట్రైన్ మార్నింగ్ అయితే 4:40కి అయితే దిగుతామండి అక్కడ చెన్నై ఎగ్మోర్లోని. నేనైతే చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్ళలేదండి. ఇప్పుడు నెక్స్ట్ పిచ్చవరం అయితే వెళ్తున్నామండి. మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి, మన ఇండియాలోనే 2nd లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరుడు. థ్యాంక్ యూ అండి.